హలో అండి, దిస్ ఇస్ ధనసాయి ఈ సిఎన్ ప్రాక్టీస్. సో ఈరోజు ఈ షార్ట్లో మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, ఎవరైతే రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్నారో, మరీ ముఖ్యంగా ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారో, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు తారీఖులను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 1 ఏప్రిల్ 2019, 2 1 అక్టోబర్ 2019. 1 ఏప్రిల్ 2019 దేనికోసం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, జిఎస్టీలో కన్స్ట్రక్షన్ సంబంధించిన కొత్త రేట్స్ ఏవైతే ఉన్నాయో 1%, 5%, 12% ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ తారీఖు నుంచే వచ్చాయి. సరే, జిఎస్టీ రేట్స్ వచ్చే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది అంటే, ఆ జిఎస్టీ రేట్స్ ఎప్పుడు అప్లై అవుతాయంటే మనం కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్స్ మనం సాటిస్ఫై చేసినప్పుడే మనకి ఆ కన్సెషనల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అప్లై అవుతాయి. వాటిలో ఉన్న కండిషన్ ఏంటి? వాటిలో ఉన్న వన్ ఆఫ్ ది కండిషన్ ఏంటి అంటే, ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన టోటల్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏదైనా అట్లీస్ట్ 80% ఆఫ్ ద టోటల్ పర్చేజెస్ ఎక్స్క్లూడింగ్, ఫర్ ఎగ్జాంపుల్, మీరు టోటల్ పర్చేజెస్లో మీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, పెట్రోల్ కానీ, మోటార్ స్పిరిట్ కానీ, లేదంటే మీరు ల్యాండ్ ఓనర్ నుంచి డెవలప్మెంట్ రేట్స్ కొంటారు అవి కానీ, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కానీ, ఇటువంటివి కాకుండా రిమైనింగ్ పర్చేజెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్, ఐరన్, ఇంకా వగైరా ఉంటాయి కదా, అవన్నీ వాటిలో 80% మినిమం జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న సప్లయర్ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేయాలి. అలా చేయకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80% మనం మినిమం కొనాలి కదా, మీరు ఒక 70% మీరు పర్చేస్ చేశారు అనుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఆ 80%కి 70%కి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ వాల్యూ పైన మీరు 18% జిఎస్టీ అనేది ఆర్సీఎంలో పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 80%కి యాక్చువల్ పర్సెంట్కి షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో దాంట్లో సిమెంట్ కూడా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ మీద టోటల్గా పర్చేజ్ చేసింది 1 crore, కానీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వ్యక్తి దగ్గర నుంచి పర్చేజ్ చేసింది ఒక 70 lakhs మాత్రమే అనుకుందాం. సో రిమైనింగ్ 30 lakhs మీద మనం కంపల్సరీగా 28% మీరు ఆర్సీఎంలో పే చేయాల్సి ఉంటుంది. సో 18% రేట్ అనేది అదర్ దాన్ సిమెంట్కి 28% అప్లై అవుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే, కన్స్ట్రక్షన్ సర్వీసెస్లో ఉంటూ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటూ గవర్నమెంట్ ఇచ్చిన కన్సెషనల్ రేట్స్ని ఎవరైతే మీరు ఫాలో అవుతున్నారో వీళ్ళందరూ కూడా ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ అంటే మిషనరీ, ప్లాంట్ అండ్ మిషనరీని ఓన్లీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వ్యక్తి దగ్గర నుంచి మాత్రమే పర్చేస్ చేయాలి. నెక్స్ట్, జనరల్గా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఓవర్లుక్ అయ్యేది ఏంటంటే, ఎవరైతే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ద్వారా బిజినెస్ చేస్తూ ఉంటారో, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ద్వారా బిజినెస్ చేయడం వల్ల జిఎస్టీలో వచ్చిన ఇష్యూస్ ఏంటంటే, జేడీఏని జిఎస్టీలో బార్టర్ కింద ట్రీట్ చేస్తారు. అంటే జనరల్గా ఏదైనా ఒక ట్రాన్సాక్షన్లో ఒక సప్లై ఉంటుంది, ఒకతను పర్చేజ్ చేస్తాడు, ఒకతను సప్లై చేస్తాడు, అలాగే ఒకతను సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు, ఇంకొకతను సర్వీస్ తీసుకుంటాడు. కానీ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో ల్యాండ్ ఓనర్ ఆ ల్యాండ్ని డెవలప్మెంట్ చేసే హక్కు బిల్డర్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ బిల్డర్ ఏమో ల్యాండ్ ఓనర్కి ఫ్యూచర్లో షేర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఆర్ రెవెన్యూ షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే బిల్డర్ ఫ్లాట్స్ ఇస్తాడో ఆర్ ఫ్లాట్స్ని ఇవ్వడం జరుగుతుందో ఎవరికి, ల్యాండ్ ఓనర్కి, అటువంటి సందర్భంలో ఆ ట్రాన్సాక్షన్ ఏమంటారు అంటే బార్టర్ అంటారు. బార్టర్ సిస్టమ్ మన గతంలో ఉండేది. సో ఇక్కడ బార్టర్ సిస్టంలో ఉన్నప్పుడు జిఎస్టీ అనేది ఇద్దరికి పడుతుంది. ఇద్దరు సప్లయర్సే, ఇద్దరు సర్వీస్ ప్రొవైడర్స్, అండ్ అట్ ద సేమ్ టైం ఇద్దరు కూడా సర్వీస్ రిసిపియన్స్ ఆల్సో. సో ల్యాండ్ ఓనర్కి వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ మీద ఏదైతే ట్యాక్స్ పడుతుందో అతను పే చేయక్కర్లేదు. ఎవరైతే బిల్డర్ ఉంటాడో అతను ఆర్సీఎంలో పే చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం బిల్డర్ ఎవరైతే ఉంటారో అతను ఫ్లాట్స్ షేర్ చేసినందుకు, ఏవైతే మాట్లాడుకున్న ఫ్లాట్స్ అనేది ల్యాండ్ ఓనర్కి ఇవ్వడం జరుగుతుందో వాటి మీద కూడా మనం జిఎస్టీ కట్టవలసి ఉంటుంది. జిఎస్టీ ఎప్పుడు కట్టాలి అతనికి ఇచ్చే ఫ్లాట్స్ పైన అంటే, ఎప్పుడైతే కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుందో, అలాట్మెంట్ లెటర్ మనం ఇస్తామో అప్పుడు కట్టాలి. వాల్యూ ఏంటి అంటే, మీరు ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రేట్స్ ఎప్పుడైతే జరిగాయో ఆ రోజు ఒక ఫ్లాట్ జనరల్గా బయట ఒక వ్యక్తికి ఎంత కమ్మచ్చు అనే వాల్యూ పైన డిపెండ్ అవుతుంది.
సో దిస్ ఈజ్ ఎ షార్ట్, ఎందుకంటే ఎక్కువ మాట్లాడుకోలేం. విల్ డూ ఏ డీటెయిల్డ్ వీడియో ఫర్దర్. థ్యాంక్ యూ.